హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ప్రసాదాలలో ముఖ్యమైన ప్రసాదాలు ఒక 4 రకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎటువంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో చిన్న చిన్న టిప్స్ అన్నవి గనక మనం ఫాలో అయితే ఈ 4 రకాల ప్రసాదాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ చాలా తక్కువ టైంలో చేసుకునే మంచి ప్రసాదం రెసిపీస్. మరి వీటి తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా మనం గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీకు కావాల్సినంత మినప్పప్పు ఒక 3-4 గంటలు నానపెట్టుకోవాలి. దానికన్నా ఎక్కువ నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు పప్పుని ఇలా విరక్కొడుతుంటే అలా మెత్తగా విరిగిపోయింది అని అంటే మనకి మిక్సీకి పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనము వాటర్ అన్నది అస్సలు లేకుండా మనం కంప్లీట్గా పప్పుని ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తీసుకోవాలనండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేటప్పుడే ఈ రెండిటితో పాటు మనం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనము నీళ్ళన్నవి అస్సలు వాడకూడదనమాట. ఈ 3 వేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే వేసుకొని మనం గట్టిగా దీనిని మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అన్నది మనకి ఇంత గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి గారెలు నూనె తీసుకోకుండా ఉంటాయి. ఇలా మిక్సీ వేసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసేసుకొని ఈ జీలకర్ర కరివేపాకు కంప్లీట్గా పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం మనము ఈక్వల్గా అన్ని వైపులు స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకున్నాక దీనికి మనం 20 నిమిషాలు రెస్ట్ అన్నది ఇవ్వాలి. ఈలోగా మనం పొయ్యి పైన డీప్ ఫ్రైకి తగినంత నూనె వేడి చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి నూనె అయితే వేడైందండి. కానీ ఇది మనకి గారెలకి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే కొంచెం పిండి తీసుకొని ఇలా వేసి చూడండి. వేసిన వెంటనే మనకి చుట్టూతా బుడగలు వస్తున్నాయి కదండి, ఇలా ఉన్నాయి అని అంటే పర్ఫెక్ట్గా మనకి నూనె రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా అరిటాకన్నా లేదు అని అంటే మీ దగ్గర పాల కవర్ ఉన్నా పర్వాలేదు. మనం గారెలు అన్నవి మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని మనం గారెలు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పైన మీరు గారెలు ఎప్పుడు వేసుకున్నానండి, బయట క్రిస్పీగా ఉంటాయి కానీ లోపలైతే ఉడకకుండా ఉంటాయన్నమాట. అండ్ గట్టిగా కూడా వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ పైన ఇట్లా 2 వైపులు తిప్పుకుంటూ మనం గారెలు అన్నవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు నోటీస్ చేస్తూ ఉంటే నేను ఒక గారె తర్వాత ఒకటి కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నానండి. నేనేం చేస్తానంటే ముందుగా గోల్డెన్ బ్రౌన్ ఏవైతే అవుతాయో వాటిని నేను తీసేసుకుంటానన్నమాట. గారెలు మీరు బ్యాచెస్ వైజ్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇట్లా ముందు వేసిన గారెలు అన్నవి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ రాగానే అవి తీసేసి వాటి ప్లేస్లో మనం ఇంకొక గారె అన్నది వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలకి మనకి గారెలు అనేవి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. చూస్తున్నారా, గారెలు బయటకి చక్కగా క్రిస్పీగా అసలు నూనె అన్నది కూడా తీసుకోలేదన్నమాట. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన గారెలని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగిలిన పిండి కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటూ ముందు ఏదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందో వాటిని మాత్రమే తీసుకుంటూ గారెల పిండి మొత్తం మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలని మీకు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, లేదు నైవేద్యంకైనా సరే ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా గారెలు అన్నవి చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ అనమాట. కానీ ఎంత ఈజీ రెసిపీ అయినా చిన్న చిన్న టిప్స్ అన్నవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. మరి ఆ టిప్స్ ఏంటో చూస్తూ మనం పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవటానికి ఒక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకోండి. 1 కప్పు మినప్పప్పుకి మనం దగ్గర 2 కప్పుల బియ్యం అన్నది వేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి మనము నీళ్ళన్నవి పోసుకొని దగ్గర 3-4 గంటల వరకు మనం ఈ పప్పుని బియ్యాన్ని నాననివ్వాలి. మీకు కావాలి అనుకుంటే బియ్యం పప్పు సపరేట్గా నానపెట్టుకోవచ్చండి. కానీ నేను ఎప్పుడు పూర్ణాలు చేసినా ఇలా దోసల పిండి కనుక మనం ఎలా నానపెట్టుకుంటామో పప్పు సేమ్ అలానే నానపెట్టుకుంటాను. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు శనగపప్పు, అంటే దగ్గర 250 గ్రాముల శనగపప్పు ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి ఇలా నీళ్లు పోసేసుకొని మీరు పూర్ణాలకి మిక్సీ వేసుకుంటారు కదండి, దానికి 1 గంట ముందు మనం ఈ పప్పుని ఇలా నానబెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒక 3-4 గంటలకి మనకి పప్పు, బియ్యం అన్నది కంప్లీట్‌గా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని నీళ్ళన్నవి కంప్లీట్‌గా తీసేసి మీకు అవసరమైతే తప్ప నీళ్ళన్నవి వేసుకోకుండా మీకు కుదిరితే మిక్సీలో లేకపోతే గ్రైండర్‌లో మీకెలా కుదిరితే అలా దీనిని మెత్తగా మనం మిక్సీ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు పప్పు అన్నది మనం ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఫింగర్ గనక లోపలికి పెట్టి ఇలా తీస్తే నా చేతికి చక్కగా గట్టిగా ఇలా కోటింగ్ అన్నది అవ్వాలి. పూర్ణం పిండి అన్నది మనం ఇలా గట్టిగా వేసుకోవాలండి. మనం పూర్ణాలు వేసుకునేటప్పుడు అవసరమైతే మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం వాటర్ అన్నవి అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గంటకి శనగపప్పు కూడా కంప్లీట్‌గా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని కుక్కర్‌లో వేసుకొని దగ్గర ఒక 1½ కప్ వాటర్, అంటే మనకి పప్పు మునిగేంత వరకు మాత్రమే మనం నీళ్ళన్నవి వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఈ పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూడండి, మనం అడుగున నీళ్లు తక్కువ వేసుకున్నాం కాబట్టి వాటర్ అన్నది చాలా తక్కువ ఉంది. అది కూడా కాకుండా మనకి పప్పు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్, లేదు అనుకుంటే ఈ పప్పుని మీరు డైరెక్ట్గా మిక్సీలోనన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా కదుపుకున్నాక దీనిని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మనం ముందుగా మెత్తగా నలుపుకున్న పప్పుని దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అస్సలు అంటుకోకుండా ఈ పప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం తక్కువ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న బెల్లం కంప్లీట్‌గా కరిగిపోవాలండి. అప్పుడు వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్ పైన అడుగన్నది అసలు అంటుకోకుండా ఇలా కదుపుకుంటూ మనం పప్పు కంప్లీట్‌గా దగ్గరికి వచ్చేంత వరకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పప్పు అన్నది మనకి బెల్లం వేసుకోవటం వల్ల పలచగా అయింది. అలా కాకుండా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ దీన్ని మనం ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకొని ఈ యాలకుల ఫ్లేవర్ కూడా కంప్లీట్‌గా ఈ పప్పుకి పట్టేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్‌గా ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న దోసల పిండి మనకు ఎంతైతే అవసరమో అంత మాత్రమే ఉంచుకొని మిగిలింది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం కొంచెంగా నీళ్ళని కలుపుకుంటూ మనకి పూర్ణాలు అన్నవి ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో అంతవరకు కొంచెం కొంచెంగా వాటర్ అన్నది కలుపుకొని, చూస్తున్నారు కదా, పిండి మనకి ఇలా కోటింగ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పూర్ణాలకి పర్ఫెక్ట్గా పిండి అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ సోడా అండి, ఇంకా 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నది మనం యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోండి. ఈలోగా మనకి పప్పు అన్నది కూడా కంప్లీట్‌గా చల్లగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మీకు కావాల్సిన సైజెస్లో మీరు పూర్ణాలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులో ఇలా చిన్న చిన్నగా బాల్స్ అన్నవి చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వండి. ఆయిల్ అన్నది ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే తక్కువ హీట్లో ఉండకూడదండి. ఎక్కువ హీట్లో గనక మీరు పూర్ణాలు వేసుకుంటే పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ముందుగా కలిపిన పిండి కొంచెం దీంట్లో వేసుకొని నూనె రెడీ అయిందా లేదా చూడండి. మనకి నూనె అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం మనం ఇలా మెల్లిమెల్లిగా నూనెలో వేసుకోవాలి. పూర్ణాలు వేసుకోవడానికి ఈజీ మెథడ్ వచ్చి మనం ఇలా చేసుకున్న ఉండల్ని ఇలా పిండిలో వేసుకొని ఈ ఉండ కంప్లీట్గా పిండిలో కవర్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా స్పూన్తో ఎక్సెస్ పిండిని మొత్తం తీసేసి ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పూర్ణం వేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం పూర్ణాలు వేసుకోవడానికి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వద్దు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా చేత్తో వేసేసుకోవచ్చు. మనం వేసుకున్న పూర్ణాలన్నీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మనం పూర్ణం వేసుకున్న వెంటనే ఇలా కదపకూడదనమాట. కదపటం వల్ల ఏంటంటే పూర్ణం పగిలిపోయి దాని లోపల ఉన్న పిండి నూనెలోకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పూర్ణం వేసిన వెంటనే కదపకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం పిండి కూడా ఇలా ఒక్కొక్కటిగా బ్యాచెస్ వైజ్లో వేసుకొని పూర్ణాలన్నీ వేసేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా, పూర్ణం బూరెలు, గారెలు ఎంత పర్ఫెక్ట్గా మనం ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చో.
ఇప్పుడు మన లిస్ట్‌లో ఉన్న మూడో ప్రసాదం దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా ఇలా కుక్కర్‌లోకి రైస్ తీసుకోవాలండి. నేను మీకు చూపిస్తున్న గ్లాస్ తోటే నేను ఈరోజు మీకు మెజర్‌మెంట్స్ అన్నీ చెప్తాననమాట. సో, నేను ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి మనము దగ్గర దగ్గర 2.5 గ్లాసుల నీళ్ళన్నవి పోసుకుంటాం. దద్దోజనం అన్నది కొంచెము మెత్తగా ఉంటేనే బావుంటుందండి. మీకు కొంచెం పొలుకులుగా కావాలి అనుకుంటే మీరు 2 గ్లాసెసే పోసుకోవచ్చు. ఇది ఇప్పుడు దగ్గర దగ్గర మనకి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూస్తున్నారు కదా, రైస్ మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెము ఇలానే కుక్కర్‌లో పెట్టుకొని మనము ఆరబెట్టేసుకుందాము. ఇది ఆరేలోగా మనము దద్దోజనంకి తాలింపు అన్నది రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె అన్నది ఇలా బాగా కాగిన తర్వాత దీంట్లోకి మనం రెగ్యులర్‌గా వాడే పోపు దినుసులండి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం నల్ల మిరియాలన్నమాట. నల్ల మిరియాలు దద్దోజనంలో చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2, 3 ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మీ టేస్ట్‌కి తగినట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇలా చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం, నేను దగ్గర దగ్గర 1½ ఇంచ్ అల్లం తీసుకున్నానండి. దాన్ని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. మనం వేసుకున్న అల్లం కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. సో, మీడియం ఫ్లేమ్ పైన ఈ పోపంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం ముందుగా చల్లార్చుకున్న అన్నంలోకి దగ్గర దగ్గర నేను ఒక 350 గ్రామ్స్ పెరుగన్నది తీసుకున్నానండి. ఇది పుల్లగా లేకుండా తియ్యగా ఉన్న పెరుగు అనమాట. సో, ఈ పెరుగు కూడా వేసేసుకొని మనము ఈ పెరుగు కంప్లీట్‌గా రైస్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక మీ టేస్ట్‌కి తగినట్టుగా దీంట్లో ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఉప్పు కూడా కంప్లీట్‌గా రైస్‌కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలన్నది మనం యాడ్ చేసుకోవాలి. పాలు మనము పెరుగు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో కరెక్ట్‌గా దానికి ఈక్వల్‌గా పాలన్నది తీసుకోవాలండి. నేను 350 ఎంఎల్ పెరుగు తీసుకున్నాను కదా, దానికి తగినట్టుగా ఫస్ట్ ఇప్పుడు ఒక 250 ఎంఎల్ పాలు పోసేసుకొని మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కకి పెట్టుకున్న పోపు అది కూడా చల్లారిపోయింది. అది కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పోపంతా కూడా చక్కగా మనం వేసుకున్న పెరుగుకి, రైస్‌కి పట్టిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. దాని ప్రకారమే మనకి దద్దోజనం అన్నది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ముందు మనం 250 ఎంఎల్ పాలు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 100 ఎంఎల్ పాలన్నవి ఫైనల్‌గా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత చూస్తున్నారు కదా, దద్దోజనం మనకి రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా అటు గట్టిగా కాకుండా ఇటు పల్చగా కాకుండా చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఇలా వేయించుకున్న జీడిపప్పు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే దానిమ్మ గింజలు వేసుకొని సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. పులిహోర మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదండి. కానీ ఈరోజు నేను చూపించే దాంట్లో ఒక సపరేట్గా పొడి అన్నది కొట్టుకుంటామన్నమాట. ఆ పొడి వేయటం వల్ల పులిహోర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక కప్పు రైస్ కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకొని మీ రుచికి తగినట్టుగా కొంచెం ఉప్పు, రైస్ అన్నది మనకి అంటుకోకుండా ఉండటానికి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నుంచి రైస్ ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు,
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మీ రుచికి తగినట్టుగా ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ ఎండుమిరపకాయలు మిరియాలు వేసుకున్నాం కదండి, దాని ప్రకారం పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఒక 40 గ్రాముల చింతపండు అండి, నానపెట్టుకుని పిప్పనేది లేకుండా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు అనమాట. ఇది వేసుకొని మనము ఆయిల్ అన్నది మనకి చింతపండు నుంచి సపరేట్ అయిపోతుందండి. అలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు ఒక 3-4 నిమిషాలు ఉడకపెట్టుకున్నాక ఇలా కొంచెం కరివేపాకు, కొంచెము పసుపు అన్నది వేసుకొని కలపాలండి. కలపకుండా ఉంటే మనకు అడుగన్నది అంటిపోతుందన్నమాట. చింతపండు అడుగంటిందనంటే స్మెల్ అన్నది మనకి పులిహోరలో బాగోదు. కాబట్టి ఇలా కలుపుకుంటూ మనం సపరేట్ అయ్యే వరకు నూనె ఎంత లేదన్నా ఒక 3-4 నిమిషాలు పడుతుందండి. ఇలా నూనె అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోరకి తాలింపు పెట్టుకుందాం. ఇలా 2-3 స్పూన్ల నూనె వేసుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత కొంచెం ఆవాలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పోపు దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని వీటన్నిటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా మనం పక్కకి పెట్టుకున్న రైస్లోకి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే చింతపండు పులుపు ప్రకారం చూసుకుంటూ మనం చింతపండు అన్నది దీంట్లో యాడ్ చేసుకోవాలనండి. ముందుగా చింతపండు గుజ్జంతా ఇలా రైస్కి పట్టేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా మనం పొడి చేసి పక్కకి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసుకొని ఈ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు దినుసులు ఏవైతే వేయించి పక్కకి పెట్టుకున్నాం కదండి, ఆ పోపు కూడా దీంట్లో వేసేసుకొని ఈ ఫ్లేవర్స్ కూడా కంప్లీట్గా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రైస్ మనం చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు కాకుండా ఒక 40 నిమిషాలు లేకపోతే ఒక 1.5 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చూసారు కదా, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకునే 4 రకాల ప్రసాదం రెసిపీస్ అన్నమాట. ఈ రెసిపీస్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.